ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కైలాసగిరి అయితే వచ్చాను. కైలాసగిరి కొండ పైన అంటే ఈ వారం రోజులు వర్షాలు బాగా అయితే పడ్డాయి, పువ్వులు అయితే బాగా పూసాయి ఇక్కడ. కైలాసగిరి మన మధురవాడ సైడ్ నుండి వచ్చేటప్పుడు హనుమంత్ వాక్ వస్తుంది కదా, అక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలి కైలాసగిరి కోసం. అలాగే మన మద్దిలపాలెం సైడ్ నుండి వచ్చేటప్పుడు అక్కడ నుండి హనుమంత్ వాక్ వచ్చాక రైట్ తీసుకోవాలి. ఓకేనా? అక్కడ నుండి హనుమంత్ వాక్ నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్స్ అనమాట, కొండపైకి అయితే మీరు చేరుకుంటారు. ఓకేనా? అలాగే మనకి స్టేషన్ నుండి ఒక 12 to 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కైలాసగిరి టాప్ హిల్ అనమాట. అలాగే పైనుండి చూసుకుంటే మనకు చూడండి సీనరీస్ ఎంత చక్కగా ఎంత బ్లూయిష్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా నేను నా డిఎస్ఎల్ఆర్ క్యానన్ కెమెరాతో అయితే తీశాను. కానీ దీంట్లో మనకి ప్రాబ్లం ఏంటంటే అది షూట్ మొత్తం చేసేటప్పుడు కెమెరాలో చూస్తే మనకైతే సౌండ్ వస్తుంది, అలాగే మొబైల్లో వేసి ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక్క సౌండ్ కూడా రావడం లేదనమాట ఆ వీడియోలో. ఎవరికైనా తెలిస్తే సొల్యూషన్ కొంచెం చెప్పండి కామెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకి ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే కింద మనం 50 రూపీస్ అయితే బండి తీసుకొని వస్తే 50 రూపీస్ తీసుకుంటారు. పార్కింగ్ అయితే పైన చాలా వరకు పెద్ద పార్కింగ్ అనమాట, బైక్స్కి రైట్ సైడు, ఇంకా కార్స్ కోసం అయితే లెఫ్ట్ సైడు. కానీ అవన్నీ అయితే మీకు ఇప్పుడు చూపించిన ఓన్లీ మీకు లొకేషన్స్ అయితే చూపిస్తాను వీడియోలో. అలాగే మనకి టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, టాయ్ ట్రైన్ అయితే 100 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. అలాగే ఇక్కడ మనకి ట్రాక్స్ అయితే పని జరుగుతుంది అనమాట. ట్రాక్స్ అయితే పని చాలా వరకు చేస్తున్నారు, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల కొంచెం లూజ్ అయ్యేవేమో అనేసి మొత్తం కూడా చూస్తున్నారు. అలాగే అక్కడ నేను ఇప్పుడు ఎక్కడి నుండి ఇది నిలబడి మాట్లాడుతున్నానో అదే ప్లేసు కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఇంకొక కొండపైన అయితే సేమ్ ప్లేస్ ఉంది. ఓకేనా? మీకైతే జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, జూమ్ చేసి మనం ఎంత క్లియర్గా అయితే మనం చూపించగలుస్తున్నాము. ఎందుకంటే మన కెమెరాతో ఇంత జూమ్ ఇంత క్లారిటీ అయితే రాదు. కానీ నాకు ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే నా కెమెరాలో చూసేటప్పుడు సౌండ్ అయితే వస్తుంది, మొబైల్ అయితే సౌండ్ రావడం లేదు. ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరు ప్లీజ్ నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే ఎదురు చూసుకుంటే మనకి అబాండన్ హౌసెస్ మీరు చూస్తున్నారు కదా, అది ఇంకా ఇస్కాన్ టెంపుల్ అయితే మనకు కనిపించింది అక్కడ. అలాగే ఇదే కింద రోడ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ రోడ్ నుండి అలాగా లాస్ట్కి వెళ్ళిపోతే మనమైతే భీమిలి చేరుకుంటాం. అలాగే మధ్యన మీకు జూమ్ చేసి చూపిస్తాను. అలాగే రామనాయుడు స్టూడియో ప్లస్ మీకు ఐటీ సెడ్జ్ అవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ ఘాట్స్ అనమాట, కొండలు. మనకి అలాగా ఫ్రంట్కి ముందుకు చూసుకుంటే మొత్తం కొండలే, A to Z అంతా లాస్ట్ వరకు కొండలే కనిపిస్తాయి. అలాగే మనకి కంబాల్కొండ వైల్డ్ లైఫ్ సెంచురీ కూడా అటువైపే ఉంది. ఓకేనా? మనకి లెఫ్ట్ సైడు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ పైనుండి చూసుకుంటే చూడండి, అక్కడ ఐటీ సెడ్జ్ అయితే మీకు కనిపిస్తుంది. అలాగే సిటీ మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి మెయిన్ అట్రాక్షన్ మన పార్వతీ పరమేశ్వరులు. ఓకేనా? ఆ విగ్రహం అయితే ఇదేనే 40 feet హైట్ అనమాట. ఈ పార్వతీ పరమేశ్వరు విగ్రహాలు ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మెరుస్తుంటాయి అనమాట ఎండ పడితే. అలాగే ఈ కొండ అనేది 150 మీటర్లు ఎత్తు అనమాట. 1830 టైంలో ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడైతే బంగ్లో కట్టేసి ఉండేవారంట పైన. దాని తర్వాత అది అలాగ చేంజ్ అయ్యాయి, ఇప్పుడైతే మన కైలాసగిరిగా మారిందనమాట. ఓకేనా? మనం కెమెరాతో షూట్ చేసాం కాబట్టి చాలా వరకు నేను చెప్పిన మాటలు అవన్నీ కూడా మిస్ అయిపోయి, ఎందుకంటే ఇక్కడ నాకు ఎడిటింగ్ టైంలో అయితే మొత్తం కూడా చూపించడం లేదు, అంటే వినబడడం లేదు అనమాట. అలాగే ఇంకొకసారి మీరు పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలు అయితే చూడండి, ఇలా చూపిస్తున్నాను కింద నుండి పై వరకు. ఈ అమ్మవారు అనమాట. అలాగే మన ఈశ్వరుడు అంటే భోలేనాథుడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఇంకా ఇటు సైడ్ నైట్ టైం వెళ్తే ఇంకా చాలా వరకు మీకు చాలా లైట్స్ వెలుగుతాయి కాబట్టి ఇంకా అందంగా ఉంటుంది. అలాగే అక్కడ మనకి కప్పులు ఉంటాయి కదా, కాఫీ కప్పులు, టీ కప్పులు, వాటిల్లో మన ఫొటోస్ పేర్లు అన్నీ రాపించుకోవాలంటే 250 రూపాయలు అనమాట. ఓకేనా? చాలా వరకు అయితే మనం పైన తిరగొచ్చు ఇటు అటు. మంచి మబ్బు టైంలో వెళ్తే ఇంకా చాలా అందంగా అయితే ఉంటుంది. ఎండ టైంలో వెళ్తే కొంచెం కష్టం, ఎర్లీ మార్నింగ్ లేకపోతే లేట్ ఈవినింగ్స్లో మీరు వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. మధ్యాహ్నం టైం ఎప్పుడు కూడా మీరు ఎండాకాలం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎండలో సన్ స్ట్రోక్ రావచ్చు. ఓకేనా? మనకి డీహైడ్రేట్ కొంచెం అవ్వచ్చు అనమాట మనం. ఓకేనా? కింద నుండి చూసుకుంటే ఇలా ఉంటాయి అనమాట విగ్రహాలు. అలాగే మనం అక్కడ పైన మొత్తం కూడా పచ్చదనం. ఫ్రంట్లో చూసారు కదా, ముందు మీకు మంచి మంచి పువ్వులు అయితే పూసాయి పైన. అలాగే ఇక్కడ క్యాక్టస్, ఇది ఒక ఫ్యామిలీ ట్రీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకా మనం చాలా వరకు డిజైన్స్ అయితే చాలా వరకు పైన చేసి ఉన్నారు. అక్కడ చూసారు కదా, కాఫీ స్టాల్స్, మళ్ళీ కూల్ డ్రింక్స్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్, చైనీస్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే మీరు తినొచ్చు పైన పే చేసి.
ఓకేనా. అలాగే ఇంకొంచెం అంటే ఇప్పుడైతే వాటర్ ఫ్లో అవ్వడం లేదు, లేకపోతే ఈ మధ్య నుండి వాటర్ అయితే చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అనమాట. అదైతే ఇంక స్టార్ట్ చేయలేదన్నమాట. ఆ టైంలో నేను వెళ్ళే టైంలో అదైతే ఆఫ్లో పెట్టి ఉన్నారు. దూరం నుండి చూసుకుంటే మనకి విగ్రహాలు అయితే ఇలా కనిపిస్తాయి. అంటే నేను లెఫ్ట్ సైడ్కి డౌన్ దిగాను అనమాట. రైట్ సైడ్ అయితే మనం చూపించాను కదా మీకు కొండలు అవన్నీ రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇలాగైతే ఇక్కడ నుంచి చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా అంత బాగా కనిపిస్తాయో పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలు అయితే. లైట్స్ చూసారు కదా, లైట్స్ కూడా నైట్ అయితే వెలిగిస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం బైక్ తీసుకొని కార్స్ తీసుకొని చాలా వరకు వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. అలాగే మనం అక్కడ నుండి కిందకు చూసుకుంటే మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది. అలాగే టెనిటీ పార్క్ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. బీచ్ వ్యూ మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంది. అలాగే బ్యాంబూ ట్రీస్, రకరకాల ప్లాంట్స్ అయితే పైన ఉంటాయి. అలాగే ఇక్కడ చూసారు కదా పుట్టగొడుగు, అంటే మనం ఇది అంటాం కదా పుట్టగొడుగులు మీరు తింటే ఉంటారు కదా, అదనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇది ఉంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా చాలా వరకు టార్టాయిస్ ప్లస్ సీషెల్ అవన్నీ కూడా మనకి అక్కడైతే కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్. పచ్చదనం చూసారు కదా పచ్చగా. అలాగే కొన్ని ఆకులు అయితే రాలిపోయి కొంచెం స్మెల్గా ఉంటే ఒక ఆయన వచ్చి మొత్తం అంటే కేర్ టేకర్ అనమాట, అక్కడ క్లీనింగ్ చేస్తారు కదా, వాళ్ళైతే అక్కడ మంట పెట్టారనమాట. ఆ పొగ కూడా మొత్తం ఇదవుతుంది. అవన్నీ ఏంటంటే వీళ్ళు మనకి అంటే జనాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అదేంటి చేయకూడదు. ఓకేనా. నార్మల్ టైం నైట్ టైం ఎప్పుడు అవన్నీ వెలిగించుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ముందు మనం చూసుకుంటే ఇంకా చాలా వరకు పొగ మొత్తం కూడా చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే మొబైల్ నుండి తెస్తే మనకైతే కనిపించదు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రోప్వే కూడా ఉంది. రోప్వే చూస్తున్నారు కదా, అంటే అది పట్టినంతసేపు అక్కడే ఉంటుంది, వదిలేస్తే వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. ఆ సిస్టంలో అయితే తయారు చేశారు. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఎల్లో కలరు ఇటువైపు నుండి వస్తుంది చూడండి, మీకైతే చూపిస్తాను. ఇప్పుడు బ్లూ కలర్ వెళ్ళిపోయింది కదా, అంటే అది పట్టేసి ఎక్కినంత వరకు జనాలకైతే ఎక్కిస్తారు. ఒక 6 మ్యాక్సిమం 6 మెంబర్స్ అనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ వచ్చింది కదా, ఈ మనిషి ఉన్నారు కదా అక్కడ ఎదురుగా, ఆ టికెట్ చెక్ చేశారనమాట, అది కూర్చోబెడతారు అక్కడ. ఓకేనా. చూడండి ఆ మనిషి ఇప్పుడు పడతారనమాట. పట్టారంటే అది ఆగిపోద్ది, దాని తర్వాత వదిలేశారనుకోండి వెళ్ళిపోద్ది వెంటనే. ఎందుకంటే అలా చక్రం చూసారు కదా అక్కడ, ఆ వైర్స్ అయితే అలాగా రన్ అవుతూనే ఉంటాయి. అలాగే మనకి టాయ్ ట్రైన్ పట్టాలన్నమాట, ఇవి టాయ్ ట్రైన్ ట్రాక్స్. ఓకేనా. చిన్న అంటే మీటర్ గౌజ్ అంటారు కదా, చిన్న ట్రైన్లు మనకి ఊర్ల సైడు అంటే బొబ్బిలి అటు సైడు. ఇప్పుడు కూడా నౌపాడ నుండి అవైతే మీటర్ గౌజ్ అయితే నడుస్తుంటాయి కొన్ని ట్రైన్స్. అలాగే ఇక్కడ నుండి చూసుకుంటే అలా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అది ఎసక్ తోట అనమాట. ఎసక్ తోట దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టారు కదా, అదనమాట. అలాగే ఇక్కడ నుండి మనం పూర్తిగా మనకి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది, సిటీ మొత్తం కనిపిస్తుంది. అలాగే బోట్స్ కూడా చూడండి ఎంత చిన్నగా అయితే బోట్స్ కనిపిస్తున్నాయి, అంటే చాలా హైట్ కదా, అక్కడ నుండి షూట్ చేస్తే చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూసారు కదా కైలాసగిరి రోప్ వే, ఇందాక చూపించండి ఎల్లో, ఆ ఎల్లోదైతే వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్ సైడ్ టెనిటీ పార్క్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అయితే మీకు కిందకి దింపుతుంది అనమాట. అంటే అక్కడ నుండి మీరు పైకి రావచ్చు, పై నుండి మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ బోర్డు పక్క నుండి మనం దిగామంటే మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుంది కింద సైడ్న. ఆ టికెట్ కౌంటర్ మనం టికెట్స్ తీసుకొని అక్కడ చెక్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకొక బ్లూ కూడా మళ్ళీ దిగుతుంది చూసారు కదా. అలాగే రోప్వే టికెట్ కౌంటర్ ఆ ఫ్రంట్ నుంచి చూస్తున్నాం కదా గ్రీన్ కలర్ బోర్డు, అక్కడేనమాట టికెట్ కౌంటర్. అక్కడ టికెట్ తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటుంది, కింద కొంచెం రష్గా ఉంటుంది కానీ పైన అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది, పర్వాలేదు వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ బ్లూది చూసాం, బ్లూది మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ చాలా వరకు ఒక
మ్యాక్సిమం ఒక 12 రోప్ వేస్ ఉండొచ్చు అనమాట. అలాగే ఎంతవరకు మనకి చూసారు కదా ఎంత సెక్యూరిటీగా ఆ చక్రాలు మొత్తం అన్నీ కూడా తిరుగుతున్నాయి. అంటే ఫ్రీగా వెళ్ళాలన్నమాట, ఎక్కడ కూడా స్టక్ అవ్వకూడదు మనకి రోప్వే. చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎవరైనా మనకి వైజాగ్ వస్తే తెలుగు వాళ్ళు బయట ఉంటారు కదా, వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో, ముంబైలో ఎవరైనా వైజాగ్ తిరగడానికి వస్తే రోప్ అయితే కంపల్సరీగా మీరు వెళ్ళండి. అలాగే ఇక్కడ చూసుకుంటే పురుగులు కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే ఈ పురుగు ఏంటంటే ఒంటి మీద పడితే దురదెక్కేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మొత్తంలో చూసుకుంటే మనం మొత్తం DSLRతోనే తీసాము. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఇంకా బయటికి వెళ్ళి మన బయట స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్లో కూడా ట్రై అయితే చేస్తాను మ్యాక్సిమం మీకు ఎంటర్టైన్ చేయడానికి. మొత్తం సిటీ చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్లో మనకి వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా. నాకు తెలుగు మధ్యని స్టక్ అవుతుంటాను, కొంచెం ప్రాబ్లం ఉంది తెలుగులో. ఎందుకంటే బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఓకే, కానీ తెలుగు కొంచెం అంటే తడబడతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. దానికోసం ఐఎమ్ వెరీ సారీ. మధ్యన అయితే వీడియోస్లో తడబడుతుంటాను. ఓకేనా. అదంతా కూడా మనం క్లియర్ చేస్తాం ముందు వీడియోస్లో, మీకు అది కూడా ఉండదు డిస్టర్బెన్స్. ఓకేనా.